హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తాజా డిషెస్. ఈరోజు మనము గోంగూర పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాం. ముందుగా ఎవరైనా మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మా ప్రతి వీడియో నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ ఆన్ చేసుకోండి. ఇప్పుడు గోంగూర పచ్చడికి కావాల్సిన పదార్థములు చూసుకుందాం. జీలకర్ర, ఎల్లిపాయ ఒక గడ్డ తీసుకున్నానండి, ఎండుమిర్చి, ఇవి చిన్న ఎండుమిర్చి కాబట్టి ఒక 10 తీసుకున్నాను. కారం ఎవరు తగ్గినట్లు వాళ్ళు తీసుకోవచ్చు అనమాట. ఉప్పు, ఇంకా గోంగూర ఒక 4 కట్టల్ని బాగా ఒలిచి క్లీన్ చేసి పెట్టుకున్న గోంగూర ఆకుని తీసుకున్నాను నేను. అది కొంచెం కాడలు ఉండగానే కట్ చేసుకున్నాము, ఒలుచుకున్నాం అనమాట. కాడలు ఉంటే ఏమవుతుందంటే పుల్లగా ఉంటుంది గోంగూర అనేది. ఇంకా ఆయిల్ తీసుకున్నాను, ఫ్రై చేసుకోవడానికి కొంచెం ఆయిల్ తీసుకున్నాను. ఇప్పుడు గోంగూర పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకుందామండి. అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. అందులో ఏవైతే ఎల్లిపాయలు తీసుకున్నాం కదా, ఒక 5 ఎల్లిపాయలను వేసాను. అవి కొంచెం దంచి వేసానండి నేను. ఎల్లిపాయలను పొట్టుతో పాటు వేసుకుందాము. ఎల్లిపాయ జస్ట్ కొంచెం దూరగా ఫ్రై చేసుకోవాలి. అందులోనే ఒక స్పూన్ జీలకర్ర వేసుకుందాము. ఇంకా అలాగే మనం ఏవైతే ఎండుమిర్చి తీసుకున్నాం కదా, అవి ఎండుమిర్చి తీసుకున్నామండి. కొంచెం పెద్ద ఎండుమిర్చి కారంగా ఎక్కువగా ఉంటే ఒక 5 సరిపోతాయి. లేదు అంటే అది నేను కొంచెం ఇవి చిన్నవి కాబట్టి నేను కొన్ని ఎక్కువగా తీసుకున్నాను. ఎవరైనా కారం ఆల్రెడీ గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి కారం బాగా తినాలనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువ ఎండుమిర్చి వేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు వీటిని బాగా ఫ్రై చేసుకుందాం. ఫ్రై చేసేసి నేను అవన్నీ ఒక బౌల్లోకి తీసేసుకున్నానండి. ఇప్పుడు మనము ఏదైతే ఆ ప్యాన్ అయితే ఉంది కదా, అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ ఆల్రెడీ ఉంది కాబట్టి అందులోనే గోంగూర వేసి ఫ్రై చేసుకుందాము. గోంగూర నీరంతా అయిపోయి ఆకు దగ్గరగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇది ఒక 5 నిమిషాలు పడుతుందండి. సో దీన్ని ఫ్రై చేసుకుందాం బాగా. ఇప్పుడు అందులోనే ఉప్పు వేసుకుందామండి. నేను 2 స్పూన్ల ఉప్పు వేసాను. ఎవరైనా ఉప్పు తక్కువగా తింటారు అనుకుంటే ఉప్పు కొంచెం తక్కువ వేసుకోండి. కారము పులుపు సరిపోతుందనమాట. చూసారా, ఆ గోంగూర అంతా నీరంతా అయిపోయి ఇలా చాలా దగ్గరగా అయిపోయింది. ఇంకా దాని కలర్ కూడా బాగా చేంజ్ అయిపోయిందండి. గోంగూర పచ్చడి చాలా సింపుల్గా, చాలా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు. పుల్లగా చాలా బాగుంటుంది కారంగా. చూసారా, అది మంచిగా ఇలా బాగా దూరగా ఫ్రై అయిపోయింది. ఇంకా నీరు వాటర్ ఏం లేకుండా అయిపోయిందండి. దాన్ని మనం పక్కన తీసుకున్నాం. ఇప్పుడు మనం ఆల్రెడీ ఎండుమిర్చి వేసుకున్న జీలకర్ర మిశ్రమం ఉంది కదా, అది మిక్సీ చేసుకుందామండి. అది ఆల్రెడీ చల్లారిపోయింది. దాన్ని కొంచెం బాగా మిక్సీ చేసుకుందాం పొడిగా. ఈలోపు మనం గోంగూర కూడా ఫ్రై చేసుకున్నాం కదా, అది కూడా బాగా చల్లారిపోతుందనమాట. చూసారా, పొడి ఎలా గ్రైండ్ అయిపోయింది బాగా. ఇప్పుడు అందులోని మనము గోంగూర ఏదైతే ఫ్రై చేసుకున్నాం కదా, దాన్ని వేసి గ్రైండ్ చేసుకోవాలండి. దీనికి వాటర్ ఏం అక్కర్లేదు, ఎందుకంటే ఆల్రెడీ గోంగూరలో ఉంటాయి కదా వాటర్, అవి సరిపోతాయి అన్నమాట. చూసారా, గోంగూర పచ్చడి నేను గ్రైండ్ చేశాను. ఇలా పేస్ట్ లాగా వచ్చేసిందండి. చూసారు కదండి ఫ్రెండ్స్, గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది. తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లైక్ చేసి కమెంట్స్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తాజా డిషెస్.